ఏం చెప్తారు? ఇవన్నీ విన్న తర్వాత, రాహుల్ గారి స్టేట్మెంట్ విన్న తర్వాత ఆయన భారతీయుడు అనే ఒక అనుమానం వస్తుంది. ఒకసారి రాకేష్ రెడ్డి గారు మీ వీడియో ఆఫ్ లో ఉన్నట్టుంది, ప్లీజ్ చెక్ ఒకసారి ఆన్ చేయండి. ఏమైనా ఒక నిమిషాలు పర్వాలేదు, మాట్లాడండి, లోపు ఆన్ చేయండి. రైట్. అంటే ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే ఒక భారత ప్రతిపక్ష నాయకుడు భారతీయుడా? దేశాన్ని నమ్మడు, సైన్యాన్ని నమ్మడు, హిందువులను నమ్మడు, ఏ వ్యవస్థను నమ్మడు. అంటే మీరు ఒకసారి గమనించాల్సింది ఇతని మీద. మీరు కాస్త కెమెరా పైకి పెట్టాలి, మీ ఫేస్ కనిపించట్లా, కొంచెం ఫ్రేమ్ అది పైకి వినబడుతుంది కదా, మీ ఫేస్ కనిపించట్లేదు, కట్ అవుతుంది. రైట్, ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు ఫస్ట్ ఏ దేశంలో ఏదైతే చట్టబద్ధ సంస్థలు ఉన్నాయో, భారతదేశంలో ఉన్న 140 కోట్లు గౌరవించే వ్యవస్థలన్నింటిని అవమానిస్తున్నాడు ఇతను. అసలు ఇతను భారతీయుడా కాదా? దీని మీద ఒక కమిషన్ వేయాలి, కమిషన్ వేసి మొత్తం ఎంక్వైరీ చేయాలి. భారత సైన్యాన్ని నమ్మడు, భారత ఆయుధాలను నమ్మడు, భారత సైంటిస్టులను నమ్మడు, భారత మేధావులు నమ్మడు. ఇది ఏంటంటే ఒక భారత ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాటలు అవి. ఓపెన్ ఛాలెంజ్ చేసింది మీకు ఎలక్షన్ కమిషన్, రా, ఎందుకు రావు అంటే బైరెన్ పోతావు, ఏమన్నా అంటేనేమో కొలంబియా పోతావు. ఇక్కడ రావచ్చు కదా, చట్టబద్ధ సంస్థలు పిలిచినప్పుడు. మీరు ఏదైతే ఉన్నదో మీకున్న అవసరమైతే మీ ఇంటలెక్చువల్స్ కావచ్చు, మీకున్న ఇంకా ఎవరైతే టెక్నీషియన్స్ కావచ్చు, రండి, ప్రూఫ్ చేయండి. ఇట్లయితే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతాయండి. ఇప్పటికే ఈ కాంగ్రెస్ మొత్తం దేశాన్ని నిర్వీర్యం చేసింది, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసింది. ఇట్లాంటి మాటల వల్ల స్థైర్యం దెబ్బతింటుంది దేశంలో. ప్రతిదీ అనుమానించే పరిస్థితి వస్తుంది ఈ దేశంలో. ఎవరో మాలాంటి వాళ్ళు మాట్లాడినట్టు అర్థం ఉందండి. గౌరవ ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాని కావాలనుకున్నాడు, మెజార్టీ ప్రజలను గౌరవించాడు. వాళ్ళ సోదరేమో హిందువుల పేరు తీసుకుంటానికి కూడా ఇబ్బంది పడుతున్నది. ఫలస్తీనా బ్యాగ్ సంకలెత్తారు, హిందువుల పేరు తీసుకుని ఇబ్బంది పడతారు పార్లమెంట్లో. ఏం పాపం చేసినాం భారతదేశంలో హిందువులం? ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు, నాది ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ చర్చలో ఓపెనింగ్లోనే మన చర్చలో అసలు సంబంధం లేని అంశాలు 2 వచ్చాయి. ఒకటి హిందువులు, 2 సైనికులు. ఇవాళ చర్చకి దానికి సంబంధం లేదు. సరే, మీరు ఎకానమీ విషయంలో దాని గురించి ఒక నిమిషం అనుమానం వ్యక్తం చేస్తే ఓకే, ఇవాళ మీరే అన్నారు కదా, ఎలక్షన్ కమిషనే కాదు, ఏ వ్యవస్థలను గౌరవించే వ్యక్తి భారతీయుడు ఎట్లా అవుతాడు? ఏ వ్యవస్థలని, భారతదేశంలో ఉన్న చట్టబద్ధ సంస్థలు, భారతదేశాన్ని ప్రపంచంలో గౌరవంగా నిలిపే వ్యవస్థలు ఎట్లా భారతీయుడు అవుతాడు? ఈరోజు ప్రపంచంలో తలదించుకోవాల్సి వస్తుంది మేము ఇట్లాంటి మాట్లాడితే. ఎటువంటి ఆధారాలు లేని మాటలు ఎట్లా వస్తుంది? ఆయన పార్లమెంట్ సభ్యుడు ఎట్లా ఎన్నికైండు? ఆయన సోదరు ఎట్లా పార్లమెంట్ సభ్యులు ఎన్నికైంది? అదే ఎలక్షన్ కమిషనే కదా. మీరు మాట్లాడేటప్పుడు దయచేసి వాళ్ళు గౌరవనీయులు, మంచి ఒక కుటుంబంలో, అంటే రాజకుటుంబంలో పుట్టిన వాళ్ళు, 4 ప్రధానులైన వాళ్ళ కుటుంబము, కొద్దిగా భారత వ్యవస్థలన్నీ వాళ్ళు సృష్టించినాయి. చాలా వ్యవస్థలు వాళ్ళు రన్ చేసిన వ్యవస్థలు అవి, మేము రన్ చేసిన వ్యవస్థలు కాదు. ఈరోజు నిర్వీర్యం చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ నీకు అధికారం రాకపోతే ప్రయత్నం చేయండి, ప్రతిపక్షంగా పోరాడండి. ఇప్పుడు ఉదాహరణకు పార్లమెంట్ మేము అట్లా అంటే మేము 242 ఎట్లా పరిమితం అవుతామండి? అన్ని వ్యవస్థలు మా కంట్రోల్లో ఉంటే 302 నుంచి ఎలా రాష్ట్రాలలో అధికారం కోల్పోతామండి? నేను ఒకటే దయచేసి రాహుల్ గాంధీ గారికి మేము ఒక భారతీయుడిగా విజ్ఞప్తి చేసేది, భారతదేశాన్ని ఎవరైనా ప్రేమించే వాళ్ళు, భారతదేశంలో ఒక ఉన్నతమైన పదవులు ఉన్న వాళ్ళని భారతదేశం కీర్తి ఇన్మడించినట్లు మాట్లాడాలి. ఒకవేళ నీకు వ్యవస్థలలో ఏమైనా లోపం ఉంటే మీరు రండి, ఇంటలెక్చువల్స్. ఇంతకుముందు కూడా మీరు మీరే చెప్తున్నారు, ఆల్రెడీ ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఇక లేదు, విదేశీ గుస్సు బయట వాళ్ళని, ఆక్రమణదారుల్ని, అసౌద్ నోవేసే గారు అన్నారు 6 కోట్ల మంది ఆక్రమణదారులు ఉన్నారని. ఏం ఇబ్బంది అవుతుందండి? అక్రమణదారు తీసేస్తే మీకు ఏం బాధ అవుతుంది? ఎందుకు ఈ ఏడుపు? ఇవాళ ఆయన మాట్లాడింది 65 లక్షల మంది ఓట్లు తీసేశారు బీహార్లో, తేజస్వి యాదవ్ కూడా ఆయన నా ఓటు కూడా లేదు అన్నాడు. అలాగే మహారాష్ట్రలో 1 కోటి మందిని యాడ్ చేశారు. ఎవరు? బీజేపీకి అనుకూలంగా ఆ పాకెట్స్కి సంబంధించి ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళని 1 కోటి మందిని యాడ్ చేశారు అని. అంటే వీటికి ఇప్పుడు ఆయన పాయింట్ టు పాయింట్ అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ లేదా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ పాయింట్ టు పాయింట్ కదా సమాధానం చెప్పాలి. మీరు మతం ఎందుకు వచ్చింది, లేకపోతే కులం ఎందుకు వచ్చింది, లేకపోతే ఇంకోటి ఎందుకు వచ్చింది? నో మీరు దయచేసి నేను ఏమంటున్నానంటే, మీరు గమనించాల్సింది, కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి. అంటే భారతీయతగా భారతదేశంలో ఉన్న ఏ వ్యవస్థల మీద నమ్మకం లేని వ్యక్తి భారత ప్రతిపక్ష నాయకుడు ఉండటం దురదృష్టకరం. భారతీయులు భారతదేశం
నేనేమంటున్నానంటే ఏ వ్యవస్థనైనా గౌరవించాల్సింది 4 తరాలు ఈ దేశాన్ని ఏలిన కుటుంబం. అన్ని వ్యవస్థలని అంతో